తెలుగు భాష చైతన్య సమితి మరియు లక్ష్య సాధన ఫౌండేషన్ల పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు భాషకు పట్టాభిషేకం అంటూ తెలుగు భాష అంతర్జాతీయ సదస్సును, అంతర్జాతీయ కవి సమ్మేళనాన్ని నిర్వహించే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుపవలసిందిగా కోరుతున్నాను. తెలుగు భాషకు పట్టాభిషేకం పేరుతో మే 8న త్యాగరాయ గాన సభలో జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 11 సంవత్సరాల పాటు హైదరాబాదు సరౌండింగ్ హైదరాబాద్ వేదికగా చేసుకొని అనేక మంది కవులని, కళాకారులని తయారు చేశాం. కొత్త కవులని అందరినీ. ఈ పట్టాభిషేకం పేరుతో భాషని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, భాష వల్ల ప్రయోజనాలు ఏమిటి, భాష వల్ల మనకు ఎలా ఉపయోగపడుతుంది మానవ జీవితంలో అనే ఉద్దేశంతో మనం అంతర్జాతీయ భాషా సదస్సులను పెట్టాం. దానితో పాటు సైన్యంగా దాంతో పాటుగా ఒక 300-400 మంది కవులని మన భాష మీదనే కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తాం. ఆ కవి సమ్మేళనానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టాము. ఒకటి సురవరం ప్రతాప్ రెడ్డి వేదిక, రెండోది కాళోజీ గారి వేదిక, ఇప్పుడు బిడిదరాజు రామరాజు గారు శతజయంతి ఉంటుంది కాబట్టి ఆయన పేరు, తర్వాత ఇంకో ఆయన నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి ఎరగెట్టి చాటిన మహాకవి దాశరథి గారి శతజయంతి సందర్భంగా ఆయనకు కూడా ఒక వేదిక పెట్టాము. ఈ 4 వేదికల్లో సుమారుగా ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, భాషా సదస్సులు, కవి సమ్మేళనాలు ఉంటాయి. దానికి సంబంధించి ఒక పోస్టరు రిలీజ్ చేస్తాం. తెలుగు భాష చైతన్య సమితి మరియు లక్ష్య సాధన ఫౌండేషన్ వారికి గల పరిచయం ఎటువంటిది? ఎంతకాలంగా మీ పరిచయం సాగుతోంది? ఈ పరిచయంలో ఈ కార్యక్రమం నిర్వహించడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలుగు భాష చైతన్య సమితికి లక్ష్య సాధన ఫౌండేషన్ పరిచయం సుమారుగా ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. అది ఒక రమేష్ అన్న బాబుతోని పుస్తకావిష్కరణ చేయాలి, రవీంద్ర భారతిలో కొంచెం సహకారం చేయాలి అంటే అప్పటి నుండి రవీంద్ర భారతి వచ్చి అన్న లక్ష్య సాధన ఫౌండేషన్కు చైర్మన్గా వివరిస్తున్న ప్రజ్ఞారాధనతో నాకు ఆ రోజు నుంచి ఏర్పడ్డది. అప్పటి నుంచి మా తెలుగు భాష చైతన్య సమితికి ఆయన సహాయ సహకారాలు ఎంతో చేస్తున్నారు. అందుకని ఆయనది కూడా పెట్టి 12 సంవత్సరాలు అవుతుంది ఫౌండేషన్. అందుకని 2 తెలుగు భాష చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్ 2 కలిసి 12వ వార్షికోత్సవం అని ఏర్పాటు చేస్తాం. రేపు త్యాగరాయ గాన సభలో ఏర్పాటు చేస్తున్నాం. లక్ష్య సాధన ఫౌండేషను అది ఒక వినూతనమైన కార్యక్రమాలు చేస్తారు. దాంట్లో మా తెలుగు భాష చైతన్య సమితి కూడా సహకరిస్తుంది. మాకు వాళ్ళు లక్ష్య సాధన ఫౌండేషన్ వాళ్ళు కూడా సహకరిస్తారు పెద్ద ఎత్తున. ఈ తెలంగాణలో, తెలుగు రాష్ట్రాలలో ఎవరు చేయని విధంగా లక్ష్య సాధన ఫౌండేషన్ వాళ్ళు చేశారు. అది ఏంటంటే గడప గడపకు గోవిందుడు అనే నినాదంతో సుమారుగా 100 రోజులు హైదరాబాదు నుండి తిరుపతి వరకు ఏ ఊళ్ళో అయితే మేము బస చేస్తామో ఆ ఊళ్ళో వెంకటేశ్వర కళ్యాణం చేసి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ ఇంకో ఊరు పోయి అక్కడ కళ్యాణం చేసుకున్న విధానం అది ఎవరు కూడా ఇంతవరకు నా 40 ఏళ్ళ వయసులో ఎక్కడ నేను చూడలేదు. కానీ ఆ భాగ్యం లక్ష్య సాధన ఫౌండేషన్ నాకు కల్పించింది. ఎందుకంటే వాళ్ళతో పాటు మేము ఉన్నాం కాబట్టి. అట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు లక్ష్య సాధన ఫౌండేషన్ ఎన్నో చేసింది. తర్వాత కోటి రుద్రాక్ష 30 రోజులు కార్తీక మాసంలో కోటి రుద్రాక్ష ఏర్పాటు చేసింది. ఆయన
ప్రజ్ఞారాజు గారు ఆయన పంత వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన విధానం వేరు ఉంటుంది. నాదేమో భాష, పిల్లలకు భాషను ఎలా డెవలప్మెంట్ చేయాలి, పిల్లల్లో భాష ఎక్కువ ఆసక్తి కలిగించాలి అనే దానిపైన మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం. దానికి మాకు వాళ్ళు ఆధ్యాత్మికంగా, నేను భాషాపరంగా, ఆధ్యాత్మికంగా కూడా భాషకు తోడైంది, భాషకు ఆధ్యాత్మికతకు తోడై రెండు సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఎక్కువ. నేను ఎక్కడైనా పోతే నన్ను లక్షాధన ఫౌండేషన్ చైర్మన్ అంటారు, కానీ తెలుగు భాష చెబుతాను. ఆయన ఎప్పుడైనా కానీ ఫ్రేమ్లో ఉన్నాడు, ఫ్రేమ్ వెనకాలనే పని చేపిస్తాడు, నన్ను ముందు ఉండించి ఆయన పని చేపిస్తాడు రాజుగారు. రాజుగారు వెంట నాకు పరిచయం కావడం చాలా అదృష్టం. ఎందుకంటే నన్ను ఒక తమ్మునిలాగా ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. నేను కూడా అన్నని ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవిస్తాను అన్నమాట. ఈరోజు ఇది చేయాలన్నా అంటే ఆయన నా మాట ఎప్పుడు కాదన్నాడు. ఆయన కూడా మరోసారి ఇక్కడ పోవాలి అంటే కూడా నేను కూడా ఆయన మాట తీసేయకుండా ఎప్పటికప్పుడే, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మా ఇద్దరి మధ్యన ఇంతవరకు సాగుతుంది. ఫ్యూచర్లో కూడా ఇట్లానే సాగుతాం, రెండు సంస్థలని ముందుకు తీసుకుపోతాం అనేది తప్పనిసరిగా మేము చెప్తున్నాం. తెలుగు భాషకు పట్టాభిషేకం ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి మీరు ఎటువంటి నివేదిక ఇవ్వాలని కోరుకుంటున్నారు? భాషపై ఉన్న ఆసక్తి గురించా, లేకపోతే పిల్లల్లో అవగాహన గురించా, దాని యొక్క ప్రాముఖ్యత పెంచాలనా, ఎలాంటి నివేదిక ఇవ్వాలని మీ ఆలోచన? ఈ తెలుగు భాషకు పట్టాభిషేకం పేరుతో ప్రభుత్వానికి నివేదిక ఏంటంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు భాష మీద చాలా కమాండింగ్ పట్టు చాలా ఉంది కాబట్టి మేము ఏదని చెప్తే చేస్తారనే నమ్మకంతో ఇంటర్మీడియట్ వరకు తప్పనిసరిగా తెలుగు భాష చదవాలి దానిపైన ఒక నివేదిక అనుకున్నాం. తర్వాత ఒకవేళ సంస్కృతం పెట్టిన ఇంటర్మీడియట్లో దాన్ని దేవనాగరిలో రాయాలి. తెల్ల పేపర్ని నల్లగా చేస్తా, మార్కులు వస్తాయి 99 అంటే ఒప్పు. అట్లనే మేము ఈ పట్టాభిషేకం పేరుతో భాష మీద ప్రేమ ఏర్పడాలి. చాలామంది తెలుగు చదివితే ఏముంది, ఏమొస్తుంది అని చాలామంది అంటారు. నీవు ఇంగ్లీష్ చదివి ఎంత సంపాదిస్తావో తెలుగు చదివి ఇంగ్లీష్ కొద్ది డబల్ సంపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు కాలంలో ఇప్పటికి కూడా మాకు కొంతమంది ఫోన్ చేస్తారు, తెలుగులో తప్పులు రాయకుండా చదవడము రాయడం వస్తే నెలకు 20 నుంచి 30 వేలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సంస్థలు ఉన్నాయి. అందులో మెయిన్గా ఈ మీడియా, ప్రింట్ మీడియాలో పనిచేసేటోళ్ళు తెలుగు చదవడానికి రాయడానికి తప్పులు లేకుండా వచ్చేటోళ్ళు చాలామంది అవసరం. ఈ ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం అనేది వచ్చిందో అప్పటి నుండి తెలుగు రాయడానికి, ఇంగ్లీష్ రాయడానికి వస్తలేదు. మాట్లాడుతున్నారు, మాట్లాడే భాష వేరు, రాసే భాష వేరు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటి ఏంటంటే, తెలుగు అయినా బాగా స్పష్టంగా రాయడము చదవడము తప్పులు లేకుండా వస్తే మీకు ఇంగ్లీష్తోనే అవసరమే లేదు. ఇక్కడే హాయిగా తల్లిదండ్రుల దగ్గర జాబ్ చేసుకుంటూ తెలుగులోనే చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఇప్పుడు తెలంగాణ నమస్తే తెలంగాణ ఎడిటర్ కృష్ణమూర్తి గారు ఎడిటర్ కదా, ఆయనకి ఎంత జీతం? మొన్నటి వరకు ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు ఉన్నారు, వారు కదా. ఇప్పుడున్న ఈనాడుకు నాగేశ్వరరావు ఉన్నారు. పత్రికల్లో చాలామంది ఎడిటర్లు ఉన్నారు, వారు ఓకే చేస్తుర్రా? ప్రశాంతంగా వాళ్ళు రాస్తున్నారు కదా, వ్యాసాలు రాస్తున్నారు, తప్పులు లేకుండా చూస్తున్నారు. వాళ్ళ వేరే దేశాల్లో పోయి కదా మన దేశంలో, మన రాష్ట్రంలో ఉంటూ మనకు సేవ చేస్తారు. కాబట్టి ఇప్పుడు పిల్లలు కూడా నేను డాక్టర్ కావాలి, డాక్టర్ చదువు, ఇంజనీర్ చదువు, కానీ
భాష పట్ల కూడా అవగాహన ఉండి భాష బాగా నేర్చుకుంటే మీరు ఏ విధంగా ఎంత అనుకున్నారో అంతకు ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా మిత్రులు చాలామంది సాయంత్రం పూట సిబిఎస్ ఐసిఎస్ దాంట్లో నెలకు 20,000 రూపాయలు, వారంలో అంటే నెలకు 10 క్లాసులు చెప్పి 20-30 వేల రూపాయలు తెలుగు చెప్పి సంపాదించే వాళ్ళు ఉన్నారు పార్ట్ టైం. ఐసిఐసి సిబిఎస్ స్కూళ్ళలో వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీషే వస్తుంది, తెలుగు తప్పనిసరి చదవాలి కాబట్టి పాస్ మార్కులన్నా రావాలి కాబట్టి వాళ్ళు తెలుగు ట్యూషన్ నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ ఉద్దేశం ఏంటంటే ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో రావాలి, అధికార భాష సంఘం ఏర్పాటు చేయాలి, ఇంటర్మీడియట్ వరకు తప్పనిసరిగా తెలుగు చేయాలి. దానిపైనే మా తెలుగు భాషకు పట్టాభిషేకం ఉద్దేశం. దాన్ని మేము అన్నీ ఆ రోజు 8వ తారీఖు అయిపోయిన తర్వాత ఒకసారి మా బృందం అంతా కలిసి సీఎం కానీ సిఎస్ కానీ ఇచ్చి రిప్రజెంటేషన్ ఇస్తామని కోరుతున్నాం.